సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు ఈ ప్లేస్కి వచ్చిన దానికే చాలా హ్యాపీగా ఉంది. జస్ట్ ఇదే ఒక ఫంక్షన్ 2018లో నేను ఇదే ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యేటప్పుడు చూస్తున్నారంటే మా ఆంధ్ర నుంచి 100 నెంబర్స్ మట్టంగా వచ్చినాం. కానీ ఈరోజు మరి చూసుకున్నారంటే 2024లో ఇదే ఒక ఫంక్షన్ ఈరోజు 1000 నెంబర్స్ కూర్చోండేట్టుగా ఉన్నాం. కానీ ఈరోజు 1000 నెంబర్స్ వచ్చేదానికి రీజన్ ఈరోజు మేము ఇలా డెవలప్మెంట్ అయ్యేదానికి రీజన్ ఈరోజు ఆంధ్రాలో కూడా బిగ్ లెవెల్ సక్సెస్ అయ్యేదానికి రీజన్ ఒకే ఒక లీడర్స్ మట్టుందా. అసలు లీడర్స్ నమ్మిన ప్రతి ఒక్కడు సక్సెస్ అయినాడే కానీ లీడర్ని ఎదిరించినాడు ఒక్కడే కూడా సక్సెస్ అవ్వలేదు సార్. ఎందుకంటే ఎండి సార్ అన్నా సార్ ఉన్ని లేదా దొర్రా సార్ అన్నా సార్ ఉన్ని వీళ్ళంతా మన మంచి కోసం ఇప్పుడు మన అమ్మ మన నాన్న కూడా మన మంచి కోసం ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు. కానీ ఈ ట్రాన్స్జెండర్ బిజినెస్లో మట్టం మన మంచి కోసం మన లీడర్స్ బెస్ట్గానే ఆలోచిస్తారు. కానీ వాళ్ళని మనం ఏం చేస్తున్నారంటే ఏదో ఒక చిన్న రీజన్స్ వల్ల మనం మిస్బిహేవ్ చేసుకుంటున్నాం. కాబట్టి సార్ మనం వచ్చి కొంతమంది డెవలప్మెంట్ అవుతున్నారు, కొంతమంది డెవలప్మెంట్ అవ్వకుండా ఉన్నారు. కానీ ఈరోజు చూస్తున్నా అంటే 1000 నెంబర్స్ దగ్గరికి ఈరోజు ఈ హాల్లో కూర్చునేదానికి చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ నేను ఈ కార్ అచీవర్స్ అయ్యేదాన్ని ఇక్కడ మా లీడర్స్ రమేష్ సారు, రాజశేఖర్ సారు చాలా ఒక మోటివేషన్ ఇచ్చినారు. మనం ఈరోజు పని చేసేది ఆంధ్రాలో పని చేస్తున్నారా, ఆంధ్రాలో పని చేసేటప్పుడు జస్ట్ తమిళనాడులో పని చేసేటప్పుడు ఒక మర్రి చెట్టు నీరులో పని చేసినట్టుగా ఉంటుంది, ఆంధ్రాలో పని చేసేటప్పుడు చూసినామంటే ఒక ముళ్ళ పొదరులో పని చేసినట్టుగా ఉంటుందిరా. కానీ ఆ ముళ్ళ పొదరుని కూడా మనం ఒక మర్రి చెట్టుగా కాపాడుకోవాలనేసి అనుకున్నాడు. కానీ ఈరోజు చూస్తున్నారంటే ఈరోజు మర్రి చెట్టుగా ఈరోజు మార్చుకున్నాము. అన్ని సేఫ్టీలు మాకు ఎండి సారు దొర్రా సారు ఈరోజు ఆంధ్రాలో ఎలాంటి విషయం వచ్చినా చూసుకునే అన్ని సేఫ్టీలు ఈరోజు చాలా ఈజీగా తెప్పించినారు సార్. కానీ మేము బిజినెస్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉండింది. కానీ ఈరోజు బిజినెస్ చేసేవాడు ఆంధ్రాలో ఎవరైనా వచ్చి బిజినెస్ చేయొచ్చును. కానీ అంత ఈజీగా ఈరోజు ఎండి సారు దొర్రా సారు చాలా సింపుల్గా చేయొచ్చినారు సార్. చేసిండేది మట్టం సార్ ఒకే ఒక విషయం మటం చెప్తున్నాను సార్. సార్ ఈ హాల్ నుంచి బయట వెళ్ళేటప్పుడు ఒక లక్ష్యం మటం మీరు పెట్టుకొని బయట వెళ్ళండి. రేపు నెక్స్ట్ ఇయర్ అయినా ఇదే మరి ఒక హాల్ జరుగుతుంది. ఈ హాల్లో నేను క్లాప్స్ కొట్టేవాడుగా ఉండాలన్నా లేకపోతే ఈ స్టేజ్ పైన వచ్చి కూర్చొని మాట్లాడేవాడుగా ఉండాలన్నా అనేది డిసైడ్ అవ్వాల్సింది మీరుదా. ఎందుకంటే సక్సెస్ అనేది ఒక మనిషికి ఒక తడదో వస్తుంది, కానీ ఎలాంటి సిచ్యువేషన్లో వస్తుందో తెలియదు. కానీ ఆ సిచ్యువేషన్ని కరెక్ట్గా యూజ్ చేసుకునేది ఒక మనిషి మనందా సార్. 3 విషయాలు సార్. ప్రాణం పోతే తిరిగి రాదు, వయసు పోతే తిరిగి రాదు, టైం పోతే తిరిగి రాదు. కానీ ఈ 3 విషయాల్లో మన చేతిలో లేదు సార్. అవకాశం. కానీ నాకు మాట్లాడాలని చాలా వెరిగా ఉంది. ఎందుకురా వెరిగా ఉండదంటే ఈరోజు నేను ట్రాన్స్జెండర్ బిజినెస్లో ఈరోజు నేను ఒక 10 లక్షలు సంపాదిస్తున్నా, 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నా అన్నా కూడా బిజినెస్లో ఇచ్చిన ఆపర్చునిటీ అదే ఆపర్చునిటీదా మీకు అందరికి వచ్చింది. అది ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాల్సింది మనందా సార్. లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది మాట కూర్చోవద్దండి. ఈరోజు ఇక్కడ మాట్లాడిన 100 మంది తమిళ్లో మాట్లాడిన ఫీల్ అవ్వద్దండి. ఈరోజు నువ్వు 100 మంది తమిళ్లో మాట్లాడుతున్నానంటే ఇదే 200 మంది తెలుగులో మాట్లాడేదానికి ఇక్కడ ఆపర్చునిటీ ఉంటుంది. సక్సెస్ అవుతాం. ఆ అవకాశాన్ని మిస్ చేయొద్దు. 200% నమ్మకం మనందా పెట్టుకోవాలి. సచ్చేంత వరకు 200% సార్. ఎందుకంటే ఒక పనిని మనం చేసేటప్పుడు ఆ పనిని ఆ రోజు మనం వదులుకోవద్దు. అలాంటి పనిని నేను రాజంపేటలో బ్రాంచ్ చేసేటప్పుడు చాలామంది చెప్పినారు సార్, రేపు బ్రాంచ్ చేస్తే కష్టం రా, ఇదంతా కరెక్ట్ అవ్వదు, ఎవరంటే వాళ్ళు పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఎదిరియాలి, చాలా విషయాలు ఉంటాయి, చాలామంది నెగిటివ్గా చెప్పినారు. కానీ ఒకే విషయం దా సార్, నా లీడర్స్ మట్టం చాలా విషయాలు చెప్పినట్టు నువ్వు ధైర్యంగా వెయ్యి, సక్సెస్ నీ వెనకాల ఉంటుంది. 200% సక్సెస్ ఉంటుంది. బ్రాంచ్ బేస్ మట్టు చూడు, నువ్వు అనుకున్న స్థాయి కన్నా డబుల్గా ఎదుగుతావు అనే ఒక ఇన్ఫర్మేషన్ లీడర్స్ ఇచ్చినారు. కాబట్టి ఈరోజు ఇలాంటి పొజిషన్లో మేము ఉన్నాం సార్. అదే మరి మా కింద ఉన్న టీం మెంబర్స్ని కూడా 200% ఎదిగేట్టుగా మేము సక్సెస్గా మారుతున్నాం సార్. ఇతర 1000 నెంబర్స్ వస్తున్నాము. నెక్స్ట్ 2025లో ఇదే మరి ఫంక్షన్ పెట్టినారంటే 3000 లేదా 5000 నెంబర్స్ వాళ్ళు మొత్తం ఏపీగా ఉండాలనేది ఒక కోరిక ఉన్నా సార్. 200% చేస్తాము. సో ఒక థ్యాంక్ యూ సార్. నాకు ఇంత గొప్పగా ఒక అవకాశం ఇచ్చిన ట్రాన్స్జెండర్ కంపెనీకి, నా టీం లీడర్స్లకి. ఎందుకంటే సార్ నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే నా టీం సార్. కానీ నా టీం నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది, నా లీడర్స్ చాలా సపోర్ట్ ఇచ్చినారు. వాళ్ళకి నేను ఎలా దండం పెట్టాలో నాకు తెలియదు, కానీ వాళ్ళు లేకపోతే నేను లేదు. అలాంటి అవకాశం మీకుంది. కానీ టీముని నమ్మద్దండి, మనల్ని నమ్ముకునేదానికి చూడండి. ఓకేనా? సో ఒక థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఎండి సార్కి, దొర్రా సార్కి, రమేష్ సార్కి చాలా థ్యాంక్ యూ చెప్పినా సార్. రాజా సార్ గారు చాలా థ్యాంక్ యూ చెప్పినా సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఒక థ్యాంక్ యూ సార్.